వెల్కమ్ టు ఫుడ్ అండ్ నేచర్. సో నేను ఈ న్యూ ఇయర్లో మంచిగా వ్లాగ్స్ చేసి మీ అందరికీ చూపిద్దాం అనుకుంటున్నాను. నేను రీసెంట్గా ఒక ఫిష్ ట్యాంక్ అయితే తీసుకున్నానండి. ఇందులో 4 ఫిషెస్ అయితే ఉన్నాయి. ఫస్ట్ దీనికి నేను ఫుడ్ వేస్తున్నాను. అండ్ ఈ క్యాలెండర్ చూసారా ఎంత బాగుందో. రీసెంట్గా మా ఫ్రెండ్ ఫుడ్ హాలికి వెళ్ళినప్పుడు వాళ్ళు గిఫ్ట్ చేశారంట. లైక్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఒక హెల్తీ ప్రోటీన్ షేక్. అండ్ నేను అలానే మొలకలు కూడా నానబెట్టుకున్నాను. ఇవి మొక్కలు అయితే వచ్చేసినాయి. సో ఐ విల్ టేక్ ఇట్ అట్ 11 o'clock. దిస్ ఈజ్ అబౌట్ మై బ్రేక్ఫాస్ట్. ఈరోజు మీ అందరికీ మా బాల్కనీ చూపిస్తాను. అండ్ ఇదైతే చాలా బాగుంటుంది. మార్నింగే వచ్చి ఒక గంట కూర్చుంటే మైండ్ చాలా రిఫ్రెషింగ్గా ఉంటుంది. వెరీ నైస్ కదా. సండే కదా, సో నేను బయటకు వెళ్దాం అనుకుంటున్నాను సింగిల్గా. అది కూడా చూడాలి అసలు వెళ్తానో లేదో. నేను స్ట్రైట్నింగ్ చేసుకుందాం అనుకుంటున్నాను. స్ట్రైట్నింగ్ అనేది రెగ్యులర్గా చేసుకోకూడదు. ఎప్పుడైనా లైక్ మంత్లీ వన్స్ ట్వైస్ అట్లా మాత్రమే చేసుకోవాలి, అయితే హెయిర్ డ్యామేజ్ అయిపోతుంది. అది చేసుకున్నప్పుడు కూడా చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. సో నేనైతే ఈ ఫిలిప్స్ స్ట్రైట్నర్ అయితే వాడతానండి. ఇది నేను మింత్రాలో కొన్నాను. ఏదో సేల్ నడుస్తున్నప్పుడు లైక్ 2500కో 3000కో కొన్నాను, సరిగ్గా గుర్తులేదు. అండ్ ఒక 1 year 1.5 year అవుతుంది. ఇప్పటికీ కూడా అసలు కొంచెం కూడా డ్యామేజ్ అవ్వకుండా చాలా మంచిగా పనిచేస్తుంది. మీకు లింక్ కావాలంటే కామెంట్ చేయండి. అండ్ స్ట్రైట్నర్ వాడినప్పుడు మనం హీట్ ప్రొటెక్టర్ కూడా వాడాలి. నేనైతే ఇది తీసుకున్నాను, K10 అంట. సో నాకు ఇది మంచిగానే అనిపించింది. అండ్ మనం స్ట్రైట్నింగ్ చేశాక సీరం మస్ట్ అండ్ షుడ్. అంటే హెడ్ బాత్ చేశాక కూడా మనం సీరం ఖచ్చితంగా వాడాలి. సో నేను స్ట్రైట్నింగ్ చేసుకుంటా ఇప్పుడు. నేను మార్నింగ్ చెప్పాను కదా నేను ఒక ప్లేస్కి వస్తాను అని చెప్పేసి. అది ఏమిటో కాదండి, మెరీనా బీచ్. నా క్లాక్ అయితే స్టార్ట్ అయ్యాను. రీచ్ అయ్యేసరికి ఆల్మోస్ట్ 3:30 అయితే అయింది. మధ్యలో కూడా వీడియో తీద్దాం అనుకున్నాను. అంటే నేను ఉండే ప్లేస్ నుంచి బీచ్ వచ్చేసి లైక్ 35 kilometers అండి. సో చాలా టైం పట్టేసింది. అసలు బస్ ఎక్కాను, అదైతే మాత్రం తీసుకొచ్చేసరికి అంతసేపు పట్టింది. జస్ట్ 30 kilometers. ఇది బీచ్ ఎంత పెద్దగా ఉందో చూస్తాను. ఎక్స్ప్లోర్ చేయడం కష్టమే, కొంచెం ఎండగా ఉంది. చూద్దాం ఎంతవరకు చేస్తాను. భలే ఉన్నారు కదా, అది క్యాప్ పెట్టుకొని. ఫారినర్ అనుకుంటాం. కూర్చుని వ్యూ ఎంజాయ్ చేస్తుంటే ఒక అతను పట్టుకొచ్చి ఇది ఇచ్చారండి. మనకు తెలుగే సరిగ్గా రాదు. మళ్ళీ ఇది ఒక తమిళ్ ఒక్కటి. మళ్ళీ ఇందులో లాస్ట్కి ఈ పేరు చూసాక నాకు అర్థమైంది ఏంటంటే ఇది మేబీ ఒక క్రిస్టియానిటీకి సంబంధించింది. ఏదో మేబీ ఒక ఇన్విటేషను లేకపోతే ఏదో బుక్కో ఏమో తెలియట్లేదు. ఎవరికైనా తమిళ ఫ్రెండ్కి ఇచ్చి చదివించాలి. అసలు ఏముందో ఏంటో ఇచ్చారు, తీసేసుకున్నాను. వద్దు అంటే బాగోదనేసి. బీచ్ లోపలికి అయితే వెళ్తున్నానండి. సో ఇక్కడ బీచ్ అయితే 1 kilometer నడిస్తే కానీ రాదంట. ఏంటో ఈ ఇసుకలో ఎంత ఎడారిలో ఈ నడక ఏంటో నాకు. చూడండి బాగుంది కదా. జనాలు ఎవ్వరు లేరు, అంటే 4 అయింది. సో కాసేపు అయితే వస్తారు. మంచిగా చూపిస్తాను. ఒంటరి పోరాటం చేస్తున్నట్టు ఎలా కూర్చున్నాడో చూడండి ఒక్కడు. చాలా దూరం నడిచాక ఆల్మోస్ట్ దగ్గరికి అయితే వచ్చేసామండి. సో చాలా ఉన్నాయి చిన్నపిల్లలు ఆడుకునేవి. ఫైనల్గా బీచ్కి అయితే వచ్చేసాం. జాతరలో ఉన్నట్టున్నారు జనాలందరూ. మూడు పాల కదా చిన్నది.
बोलो जबकि అసలు జనాలు మాత్రం ఎలా ఉన్నారంటే సేమ్ మన ఊర్లో జాతర అంటే వచ్చేసారా యాజ్ ఇట్ ఈస్ అయితే నాకైతే సేమ్ అలానే అనిపించింది. అసలు బొమ్మలు అయితే ఎంత క్యూట్ ఉన్నాయో, నాకు ఏ షాప్ చూసినా ఆగిపోవాలనిపిస్తుంది. అమ్మాయిని కదా ఆ మాత్రం ఉంటుంది. ఏ జ్యువెలరీ చూస్తే ఎక్కడ పడితే అక్కడ ఆగితే ఏది పడితే అది కొనేసాను. ఫైనల్గా అన్నీ కొనేసుకొని బయటకైతే వచ్చేసాను. యాక్చువల్లీ ఇదొక మంచి ఎక్స్పీరియన్స్ అని చెప్తాను నేను. నాకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ యాక్చువల్గా. ఎందుకంటే నేను సింగిల్గా ఒక ప్లేస్కి రావడం ఇదే ఫస్ట్ టైం. ఇది వచ్చేసి పక్కనే ఏదో మెమోరియల్ ఏదో ఉంది. సో నేనైతే వెళ్ళలేదు, నెక్స్ట్ టైం ట్రై చేయాలి. సో ఇదైతే చాలా బెస్ట్ ఎక్స్పీరియన్స్ నా లైఫ్లో అయితే. అండ్ నేను బయటకు వచ్చేసరికి ఆల్మోస్ట్ 6:37 అయితే అయింది. అలా కాసేపటికి ఇంటికి వచ్చేసాను. ఫైనల్లీ ఇంటికైతే వచ్చేసాను. సో ఏమేమి స్టఫ్ కొన్నానో చూపిస్తాను. సో నేను ఒక స్టాల్లో ఈ క్లిప్స్ కొన్నాను, క్లిప్స్ ఇయర్ రింగ్స్ కొన్నాను. నాకు ఇవి వచ్చేసి లైక్ 15 రూపీస్ పడ్డాయి ఒక్కొక్క పీస్. నాకు చాలా రీజనబుల్ అనిపించింది, లైక్ సో మచ్ గుడ్ అనమాట. సో ఇవన్నీ అక్కడ కొన్నా. దెన్ ఇయర్ రింగ్స్ అనమాట, అంటే బీచ్లో కదా, సో షెల్ సంబంధించినవి. అండ్ ఇవైతే ఒరిజినల్ ముత్యం. ఇవన్నీ నేను 20 రూపీస్కి అయితే కొన్నాను. అండ్ వీటితో పాటు కొన్ని ఇయర్ రింగ్స్ తీసుకున్నాను. లైక్ ఇది అరౌండ్ 40-50 అలా పడ్డాయి. ఇవి చాలా బాగున్నాయి కదా, క్యూట్ ఉన్నాయని అన్నీ కొనుక్కున్నాను. యాక్చువల్లీ ఈసారి నేను ఇయర్ రింగ్స్ కలెక్షన్ మీద ఫోకస్ చేశాను. సో అందుకే మొత్తం అన్ని ఇయర్ రింగ్సే. ఇన్ని ఇయర్ రింగ్స్ అసలు ఎవరైనా తీసుకుంటారా? నేను తీసుకుంటానండి, ఎందుకంటే ఇయర్ రింగ్స్ అంటే అంత పిచ్చ. పెట్టుకోవడం సెకండరీ, కొనుక్కోవడం అనేది మ్యాండేటరీ కదా. సో ఇవన్నీ కొన్నాను. అండ్ ఇదొకటి, ఇన్ని కొన్న ఇయర్ రింగ్స్. ఇవే కాదండి బాబా, ఇంకా ఉన్నాయి, చూపిస్తాను. షాప్లో అయితే భలే గొప్ప సేల్ కనిపించింది నాకు. ఇవన్నీ ఎంత కాస్ట్ ఉంటే చెప్పండి? ఇలా 4 కొంటే అంట 100 అంట. లైక్ నాకు టీ నగర్ కన్నా చాలా రీజనబుల్ అనిపించింది మెరీనా బీచ్ దగ్గర. సో ఈ 4 నేను 100 రూపీస్ కొన్నాను. అండ్ దీనికన్నా ఇంకా మంచి ఆఫర్ ఉందండి, 6 పీసెస్ 50 రూపీస్ అన్నాడు. సో మనం ఆగుతామా? చల్లరైపోయింది నేనైతే. ఇదొకటి, ఇది గోల్డ్లో పర్ల్ డిజైన్ ఒకటి. అండ్ ఇది చాలా క్యూట్ ఉంది కదా, ఇదొకటి, దిస్ వన్. అండ్ ఇది అసలు 10 రూపీస్కి ఇయర్ రింగ్సే రావట్లేదు. ఇది ఆల్మోస్ట్ 50 రూపీస్కి 6 ఇచ్చాడు. అసలు ఇన్ని ఇయర్ రింగ్స్ కొంటానని నేను ఎప్పుడు అనుకోలేదు, అది కూడా 1 అటెంప్ట్లో. అండ్ నేను చాలా రీజనబుల్ ప్రైజెస్, లైక్ 10 రూపీస్ 20 రూపీస్ అలానే కొన్నాను. జస్ట్ ఒక 2-3 మాత్రమే 40 రూపీస్ పెట్టుకున్నాను. అండ్ ఈ క్లిప్స్ అయితే తీసుకున్నానండి. ఓన్లీ దిస్ మచ్ జ్యువెలరీ నేను కొన్నాను. అలానే దీంతోపాటు ఈ ప్లేట్ కూడా కొనుక్కున్నాను లంచ్ కోసం. అండ్ దాంతోపాటు మేము ఒక లైక్ స్మాల్ బిజినెస్కి లైక్ బ్రేస్లెట్స్ ఉంటాయి, అవి తయారు చేసుకోవడానికి, ఫుడ్ తినడానికి అలా నేను ఈ ప్లేట్స్ అయితే తీసుకున్నాను. ఒక్కొక్కటి 25 రూపీస్ అంట. సో నేను ఒక్కొక్కటి ఒక మోడల్ తీసుకున్నాను. సో దేనికైనా యూజ్ అవుతుంది కదా అనేసి. అండ్ ఫైనల్గా మీకు ఒక మంచి క్యూట్ బౌల్స్ అయితే చూపిస్తానండి. చూసారా ఎంత క్యూట్ ఉందో అసలు. ఇది సాసెస్, డిప్స్ అలాంటివి వేసుకోవచ్చు. కానీ ఇది కొంచెం కాస్ట్లీ అనిపించింది నాకు. లైక్ 1 పీస్ అయితే 30 చెప్పారు, 2 పీస్ అయితే 50 చెప్పారు. సో నేను అందుకే 2 పీసెస్ తీసుకున్నాను. అండ్ ఫైనల్గా ఒక స్పూన్ తీసుకున్నాను. ఇది ఒక స్పూన్ అంతే. ఇవన్నిటికి కలిపి ఎంత అవుతుంది అనుకుంటున్నారు? ఐ థింక్ ఇవన్నీ కలిపి చాలా రీజనబుల్గా వచ్చాయని అనుకుంటున్నాను. జస్ట్ ఆల్మోస్ట్ నేను ఇవన్నిటికి 1000 రూపీస్ ఖర్చు పెట్టాను. యాక్చువల్లీ మ్యాక్సిమం వీటికే అయిపోయింది మనీ అంతా. లైక్ ఆల్మోస్ట్ నేను 400 అరౌండ్ నేను లైక్ ఓన్లీ వీటికి ఖర్చు పెట్టాను. అండ్ ఆల్మోస్ట్ చాలా ఖర్చు పెట్టేశాను. తర్వాత తెలుస్తుంది, ఒక్కొక్క షాపు తిరుగుతుంటే తెలియలేదు ఇది ఇంత అని చెప్పి. కానీ అన్నీ తర్వాత లెక్కేసుకుంటే మాత్రం బిల్లు వాసిపోయింది అసలు. అంతే గైస్, ఇది నా షాపింగ్. అండ్ నేను ఇవాళ బీచ్కి వెళ్ళి చాలా ఉద్ధరించేసాను అంతే.
థ్యాంక్ యూ గైస్. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలానే మీకు ఎలాంటి వీడియోస్ కావాలి, ఎలాంటి వ్లాగ్స్ కావాలో కూడా కామెంట్ సెక్షన్లో పెట్టండి. థ్యాంక్ యూ గైస్. బాయ్.